దేవర మూవీతో ఒక భారీ తారాగణంతో వచ్చి వాస్తవాలను తెలియచేస్తూ, మరి దాంతో పాటు కూడా వ్యూహాలను రచిస్తూ కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ముందుకెళ్తూ ఉన్న రేఖా నిరోష్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ రేఖా. క్యారెక్టర్ ఎలా ఉండబోతది? దేవర ఎలా ఉండబోతది? సినిమా చేసినంత వరకు నాకు జాన్వి గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉండిందా? లేకపోతే ఎలా? కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవి అలా చూస్తూ ఉండిపోయాను. అబ్బా! శ్రీదేవి గారిలా దేవరలో మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది? కాల్ చేసి ఆఫీస్‌కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్‌లో చేశారు. ప్రీవియస్ మూవీ సో నెగెటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కొరటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా? అంటే ఇంతకు ముందు కూడా చేశారు. బట్ దీనికి ఇంకా అండ్ ఆర్జీవి గారి గురించి ఫస్ట్ ఏమనుకున్నారు? వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది? కొంచెం భయంగా అనిపించేది. అందరూ లైక్ ఎప్పుడైనా కానీ కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా వచ్చాయా? నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి. ఇలా చేయగలుగుతా నేను అని అమ్మాయిల మూవీలో కంటే రా బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. మా మమ్మీ అయితే ఇంక మూవీస్ వద్దంటారు. మూవీస్ అంటే కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్లలో ఇట్లా అని చెప్పేసి ఇబ్బందులు అనేది కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అని అంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా కానీ నీ లైఫ్లో ఎదురైన సందర్భాలు కానీ ఉన్నాయా? ఆడతా పాడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకుని సో వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇలా గ్లామర్ అనేది కూడా సో ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే సో ఒక ట్రెడిషనల్గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్లోనే మీరు ఆ టైప్లోనే వెళ్తున్నారు. ఇప్పుడు లైక్ మీరు చిన్న మిడ్డీ వేసుకోమన్నారు అనుకోండి, నాకు హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. దేవర మూవీతో ఒక భారీ తారాగణంతో వచ్చి వాస్తవాలను తెలియచేస్తూ మరి దాంతోపాటు కూడా వ్యూహాలను రచిస్తూ కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ముందుకెళ్తూ ఉన్న రేఖా నిరోష్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ రేఖా. హలో అండి. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నేను ఇచ్చిన ఇంట్రడక్షన్కి నీ లైఫ్కి ఏమన్నా లింక్లు ఏమన్నా వచ్చాయా? లింక్లు అంటే మీ చెప్పిన నా మూవీ టైటిల్సే. సో అలా అయితే లింక్ ఉంది. అదే అందుకే అనమాట. సో మొత్తానికి ఫ్రేమ్ చేసుకుంటూ నీ మూవీ బాగా క్రియేట్ చేశారు. నైస్ నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవర మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్లో కూడా యు ఆర్ గోయింగ్ టు కమ్. ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దేవర ఎలా ఉండబోతుంది? దేవరా అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తుంటుంది ఎలా ఉంటుందని. సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా వెయిట్ చేస్తున్నాను. సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కంఫర్ట్స్ కానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్గా నాకు తెలీదు. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందో 27th అని. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వి గారితో త్రూ అవుట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నేను హిమజ గారు, హరితేజ గారు. సో ఓవరాల్ త్రూ అవుట్ మూవీ అంతా చేసాం అన్నమాట మేము జాన్వి గారితో కలిసి. ఇంతకు జాన్వి గారు ఎలా ఉంటారు ఏంటి? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తనకి తెలుగు రాదు. బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం కానీ, ఆన్ లొకేషన్లో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం కానీ నైస్. మా ఇద్దరికి బాగా ఉండింది. ఐ మీన్ లైక్ 10 to 12 days వరకు వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి. సో నైస్. కానీ యూజువల్గా ఆ ట్రైలర్లో కనిపించే సీన్లలో జాన్వి గారు కనిపించిన మాక్సిమం సీన్స్లలో ఒక 3 to 4 times ఏమో కనిపిస్తే అందులో నియర్లీ ఒక 3 times మీరు కూడా ఉన్నారు. అవును. కాంబినేషన్ గా కానీ అలాగా. సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి? లైక్ గోవాలో కొన్ని రోజులు చేశాను నేను. అండ్ దెన్ హైదరాబాద్లో వచ్చేసి మన రామోజీ ఫిల్మ్స్ లో కొన్ని డేస్ చేశాను. ఓవరాల్గా 10 to 12 days చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం. జాన్వి గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉండిందా? లేకపోతే ఎలా అనిపించింది? కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోయాను. అబ్బా! శ్రీదేవి గారిలాగా కొన్ని ఐ బ్లింకింగ్స్ కానీ ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడు చూడలేదు, నేను చూడాలని అనుకున్నాను. బట్ జాన్వి కొన్ని ఫ్రేమ్స్లో నాకు అచ్చం శ్రీదేవిలా కనిపించారు. సో నైస్, బాగా అనిపించింది. కానీ మీకు కూడా మీ కెరియర్ కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది. డెఫినెట్గా
100% అనిపిస్తుంది నాకు కూడా. లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు. దేవరాల నువ్వు ఉన్నావు చాలా మంచి ఫ్రేమ్స్‌లో కనిపించావు అని అడిగారు. చాలా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే యూజువల్‌గా ట్రైలర్ చూసినప్పుడైతే 2 డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తూ ఉన్నారు. ఒకటి ఫాదర్ అండ్ సన్. సన్ అయితే పిరికివాడిలాగా ఉండే ఆ హ్మ్. 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 క్యారెక్టరైజేషన్. మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీతో పాటు ఉన్న కాంబినేషన్స్‌లలోనే ఉన్నాయన్నమాట. హ్మ్. జాన్వి గారితో అట్లా కాంబినేషన్స్‌లో ఎన్టీఆర్ గారిది. సో, అప్పుడు ఎలా ఉన్నింది ఏంటి? వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ సార్ అంతే. హ్మ్. సో, సార్ వచ్చినప్పుడు లొకేషన్‌లో కొన్నిసార్లు నేను ఆయన యాక్టింగ్ చేస్తున్నా చూస్తూ ఉండిపోయానన్నమాట అట్లా ఎన్టీఆర్ సార్‌ని. హ్మ్. సో, ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడిగాని ఎక్కడ ఎప్పుడు అనిపించలేదు. కాస్ట్యూమ్‌లో చూసినప్పుడు సార్‌ని ఫస్ట్ టైమ్ నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం. నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మాటలు రాలేదు కొన్ని సార్లయితే. రియల్‌గా నిజమా అని నేను కొంచెం సార్లు గిచ్చుకున్నాను గూడా. సో, ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువుండొచ్చు. బట్ చేసిన సీన్స్‌లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎన్టీఆర్ గారు లుక్‌లో గానీ, ఇంతకు ముందు లుక్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ 'త్రిబుల్ ఆర్'లో ఒకలాగా అనిపిస్తే దీంట్లో 2 వేరియేషన్స్‌లో కనిపించారు. ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ ఇలాగా, ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్. సో, అలా ఉన్నారు. సో, నేను ఆయన ఫాదర్ రోల్‌లో కాకపోయినా లైక్ ప్రెజెంట్ ఎన్టీఆర్‌తో నేనుంటాను. ఓకే. లైక్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. దాంట్లోనే జూనియర్ దానిలో ఎన్టీఆర్. జూనియర్‌గా ఎన్టీఆర్. దాంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో నేనుంటాను. అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు. ఆ! లైక్ సైఫ్ గారు గాని, హ్మ్. అండ్ శ్రీకాంత్ గారు గాని ఆ! వీళ్ళందరితో కూడా నాకు తెలిసినంత వరకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఆ! ఉన్న అంటే ఆ సీన్స్ ఉన్న టైప్‌లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా! హ్మ్. మెయిన్‌గా అయితే వి హావ్ టు టాక్ అబౌట్ సైఫ్ గారు. సైఫ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయా? వచ్చిందండి. ఫస్ట్ డేనే లైక్ ఫస్ట్ ఆర్ఎఫ్‌సీలో షూట్ జరిగింది. నైట్ సీక్వెన్స్ జరిగింది. లైక్ అదంతా ఒక జాతర సెటప్ సంథింగ్. హుహు. విలేజ్ సెటప్ మొత్తం. హ్మ్. సో, అంతా లొకేషన్‌లోకొచ్చారు. ఒక టెంపుల్ సీక్వెన్స్ అది. అందరూ ఆర్టిస్ట్‌లొచ్చేసారు. లైక్ అందరూ సైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేసారు అని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్‌లో. ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారని. నేను లిటరల్లీ చెప్పాలంటే గుర్తుపట్టలేదు నేను ఆయన్ని. ఆ! ఆయన గెటప్‌లో ఆయన ఐ మీన్ బాలీవుడ్‌లో చూసినప్పుడు హ్యాండ్సమ్‌గా లైక్ క్యూట్‌గా కనిపిస్తారు. ఇక్కడ చూసినప్పటికి ఆయన డీగ్లామర్ రోల్‌లో లైక్ కాస్ట్యూమ్‌లో నేను చూసి షాక్ అయ్యాను నేను. ఆయనేనా కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్‌లో అయితే. ఆ! సో, అనిపించింది ఓకే. నైస్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయారు ఆయన ఈ రోల్‌లో. సో, ఆయన ఫస్ట్ టైమ్ టాలీవుడ్‌లో చేస్తున్నారు. సో, నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్‌తో సడెన్‌గా వేరియేషన్ హ్మ్. అనిపించింది నాకు. మీతో చేసేటప్పుడు యూజువల్‌గా సో, 2 సైఫ్ గారిది కూడా 2 టైప్స్ ఆఫ్ గెటప్స్ అనేది కూడా ఉన్నాయి కదా! సో, ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది హ్మ్. మాకైతే. హుహు. సో, 2 డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారా? లేతే మీతో ఉన్న కాంబినేషన్స్‌లో? అది లేతే అది మీ సినిమా చూసిన తర్వాత చూడాలి. అది నేను ఆహా! చెప్పకూడదు. మొత్తానికైతే ఒక చిన్న కూపీ లాగుదాం అనుకున్నా గానీ ఆహా! లాగనీయట్లేదనమాట. అది మాత్రం సినిమాలో చూడాలి. ఇంతకు 'దేవర'లో యూజువల్‌గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది? ఆడిషన్ అండి. హ్మ్. నేను ఆడిషన్‌కెళ్ళాను. అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు. ఒక్కోసారి మొబైల్‌లో నేను రికార్డ్ చేసి పంపించాను. అండ్ దెన్ ఆయన కాల్ చేసి ఆఫీస్‌కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్‌లో చేశారు ఆడిషన్. లైక్ దెన్ లుక్ టెస్ట్ డైరెక్ట్ లొకేషన్‌కే ఇంకా. లుక్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు చూసుకున్నారు. అవును. అండ్ ఏదైనా గానీ ఓకే చేయాల్సింది కెప్టెన్. మన డైరెక్టర్ కొరటాల గారు. అవును. అండ్ కొరటాల గారితో చేయడం అనేది ఎలా అనిపించింది? ఏంటి? నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్‌తో వర్క్ చేయాలి. ప్రతి హీరోతో వర్క్ చేయాలి. అది క్యారెక్టరా లేక యాస్ ఎ హీరోయిన్‌గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను. సార్ చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒకటి చెప్తే ఇలా ఉంటుందమ్మా. ఇలా ఇలా చేద్దాం. ఇలా చేస్తే బావుంటుంది అని ఆయన చెప్పే విధానం గాని నాకు చాలా బాగా అనిపించింది. నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే. అంటే యూజువల్‌గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో, ఒకటి కొంచెం సో, నెగెటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు హ్మ్. కొరటాల గారిలో సో, యూజువల్‌గా సో, ఎనీ డిఫరెన్స్ లైక్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా? యాహ్! ఖచ్చితంగా కనిపించింది. ఆయన ప్రతి సీన్‌ని, ప్రతి లైక్ డైలాగ్‌ని, ఆయన ప్రతి లొకేషన్‌లో ప్రతి సెట్‌ని గూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన ముందే ఆన్ లొకేషన్‌కొచ్చేయడం. టైం కంటే ముందే వచ్చేసి ప్రతిది ఇలా ఉండాలి అని. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు ఈసారి. ఎందుకంటే డెఫినెట్‌గా హిట్ కొడుతున్నారు కాబట్టి హ్మ్. 100% ఆయన ఇచ్చారనిపిస్తుంది నాకు. అంటే ఇంతకు ముందు కూడా చేశారు. బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే. బయట ఎక్కడైనా గానీ ఎన్టీఆర్ గారు చెప్పేటప్పుడు కూడా సో, 'దేవరా' అనే మూవీ హ్మ్. సో, నా లైఫ్‌లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా కూడా కూడా చెప్పడం అనేది కూడా వింటూ ఉన్నాం అనమాట. హ్మ్. సో, ఆ మూవీ కోసమే అందరం కూడా 27థ్ కళ్ళు అవును. కాయలు కాచేలా కూడా వెయిట్ చేస్తున్నాము. అవునవును. అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి. హ్మ్. అండ్ 'దేవర' మూవీ గురించి కాకుండా సో, కమింగ్ టు 'రేఖా నిరోష' హ్మ్. అండ్ 'రేఖ' మూవీస్ అయితే చాలా చేశారు. అవును. కాపోతే అది చిన్న చిన్న మూవీస్. అవును. అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అనంటే ఏం చెప్పుకోగలుగుతావు నువ్వు?
యాజ్ ఆఫ్ నౌ అయితే 'దేవరా' అని చెప్పాలి. ఇక మీదట అయితే నేను. ఎందుకంటే చాలా సినిమాలు చేశాను. యాజ్ ఎ లీడ్‌గా నేను 5, 6 మూవీస్ చేశాను. లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను. అంటే మెయిన్‌గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు 'దేవరా' ఫిల్మ్‌లో చేస్తున్నాను నేను. హ్మ్. ఇంతకుముందు 'స్కందాలో' చేశాను. రామ్ గారికి మరదలా చేశాను. మరదలు. యాహ్! సో, గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పొచ్చు. సో, వెయిట్ చేస్తున్నాను 'దేవరా' హిట్‌తో నాకు మంచి గుర్తింపు వస్తదేమో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. యాజ్ ఎ లీడ్‌గా అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను. ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్ చేస్తున్నాను. యాజ్ ఏ లైక్ హీరోయిన్‌గా చేస్తున్నాను. కన్నడ ఫిల్మ్ కూడా చేశాను. హ్మ్. తెలుగు, కన్నడలో కూడా చేస్తున్నాను. సో, బ్రేక్ అంటే ఇంకా రాలేదు. లెట్స్ సీ చూడాలి ఎప్పుడొస్తుందో. ఆడియన్స్ ఎప్పుడిస్తారో ఓకే. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అండ్ సో 'ఆర్‌జీవి' గారితో కూడా వర్క్ చేశారు. అవును. 'ఆర్‌జీవి' గారు నుంచి వచ్చిన ఎవరైనా గానీ, సో హీరోయిన్స్ కానీ మెయిన్‌గా చూసుకుంటే, సో ఇన్ కమింగ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు విన్ గ్రేట్ పొజిషన్ చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. అవును. సో ఆ స్కూల్ నుంచే యూ హావ్ వర్క్డ్ విత్ 'ఆర్‌జీవి' గారు. అవును. అండ్ 'ఆర్‌జీవి' గారి గురించి ఫస్ట్ ఏమనుకున్నారు? వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది? ఫస్ట్ అంటే నాకు కొంచెం భయంగా అనిపించేది. అందరూ లైక్ యూట్యూబ్‌లో వీడియోస్ చూసి అవి చూసాం. జీవి గారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారేమో లైక్ ఇలా అనుకున్నాను. బట్ ఆన్ లొకేషన్‌కెళ్ళిన తర్వాత ఆయన ఓన్లీ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అదర్‌వైజ్ ఆయన ఏమి ఆయన కాల్స్ గాని ఆయన చూసుకుంటూ అంటే ఆన్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు సో, ఆయన చాలా కామ్‌గా ఇలా చేయాలమ్మా, ఇలా చేస్తే బావుంటుంది. హ్మ్. ఇది ఇంతవరకు చేస్తే బావుంటుంది అని ప్రతి సీన్ నేను చేసిన ప్రతి పార్ట్‌లో ఆయనే చేశారు. కొన్ని హ్మ్. కొన్ని సీక్వెన్స్ అయితే లైక్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు. బట్ నా సీక్వెన్స్ మెయిన్ ఆయనే చేశారు. నైస్ అంటే బయట విన్నదంతా అంతేం లేదు. సో, ఆర్‌జీవి గారంటే ఆర్‌జీవి గారే. 'ఆర్‌జీవి' గారంటే 'ఆర్‌జీవి' గారే. ఆర్‌జీవి గారే. అంటే ఇంతకు 'ఆర్‌జీవి' గారు కొన్ని కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు సో హీరోయిన్స్‌ని కానీ, అమ్మాయిల్ని కానీ పిలుస్తూ ఉంటారు. హ్మ్. సో అలా మీరెప్పుడైనా ఎళ్లారా? లేదండి. లేదు. ఓకే. అంటే కాలొచ్చింది. లైక్ టీమ్ నుంచి లైక్ చిన్న చిన్నగా చెప్తూ ఉంటారు గదా! లైక్ టీమ్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు యాహ్! పిలుస్తూ ఉంటారు. సెలబ్రేషన్స్ బట్ కానీ. నేనెప్పుడు అటెండ్ అవ్వలేదు. హ్మ్. బట్ నాకు మంచి టీమ్ అయితే పరిచయం అయ్యింది. లైక్ ఆర్‌జీవి గారి టీమ్‌తో పాటు మంచి సర్కిల్ అయితే ఉండింది అక్కడ గూడా. మీరు యాక్ట్ చేసిన మూవీస్‌లలో మెయిన్‌గా అన్నీ చూసుకున్నాం. సో 'భారీ దారాగణం' అని, సో 'తికమక తాండా' అని. అవును. సో ఇలా డిఫరెంట్ మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అవును. మీకొచ్చిన ఆపర్చునిటీస్‌లో. అవును. సో ఎప్పుడైనా గానీ కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా వచ్చాయా? మాక్సిమం లేదండి. ఎందుకంటే నేను ముందే క్లారిటీగా ఉంటాను. సో, నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్‌గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. నేను ఎక్కువ మోడర్న్ అయితే చేయలేదు ఇప్పటివరకైతే. సో, నేను ముందే చెప్పేస్తాను. నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి. ఇలా చేయగలుగుతాను నేను అని ముందే చెప్పేస్తాను నేను. సో, అందువల్ల నాకు మాక్సిమం ఎక్కడ కాంప్లికేషన్ రాలేదు నాకు. హ్మ్. కామ్‌గానే వెళ్ళిపోయింది షూట్ అంటే. నేను చేసిన డైరెక్టర్లతో రిపీటెడ్‌గా చేశాను నేను. హుహు. బ్యాక్ టు బ్యాక్ చేశాను నేను. అండ్ కొత్త వాళ్ళైనా సరే డైరెక్టర్లు 'భారీ తారాగణం' డైరెక్టర్ కూడా మళ్ళీ ఇంకొక ఫిల్మ్ కూడా ఆపర్చునిటీ చెప్పారు నాకు. హ్మ్. సో, ఎక్కడా నాకు ఇబ్బంది అనిపించలేదు. లైక్ ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతాను నేను. అండ్ ఇంకోటేందంటే, సో బయట మన వాళ్ళు కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయానికొచ్చేటప్పటికి, తెలుగమ్మాయిలు వద్దు. సో వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే అమ్మాయిలే బెటర్ అని చెప్పేసి, సో ఇంతకుముందు మనం వింటూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఏదన్నా మారిందనుకోవచ్చా? లేకపోతే సేమ్ అదే టైప్‌లోనే వస్తుందా? లేదండి. డెఫినిట్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు అమ్మాయిల్లోనే బేబీ సినిమా అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా సరే ఆమె పెద్ద హిట్ తీసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇక్కడేం లేదు ఎక్కడో ఉంది. ప్రతి బాలీవుడ్ గాని, హాలీవుడ్ గాని అందరి ఫోకస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉంది. సో, నాకు తెలిసి అయితే ఎక్కడ అలా అయితే లేదు. నేనైతే ఎక్కడ ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అది ఎలా చెప్పాలో తెలీదు. అండ్ గాడ్ నాకు ఇచ్చారేమో అట్లా. సో, ఎలాంటి కాంప్లికేషన్ అయితే లేదు. సో, ఇక మీద తెలుగు అమ్మాయిలు కూడా డెఫినిట్‌గా రావచ్చు. సో, వాళ్ళు హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకొని మంచి ప్రాజెక్ట్‌ని చూజ్ చేసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళు కూడా హిట్ తీసుకుంటారు. యాహ్! అదైతే తెలుసు. అండ్ మీ ఫిల్మ్ కెరియర్ యూజువల్‌గా ఫిల్మ్స్ కెరియర్ అనేది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేనొచ్చి 4 ½ ఇయర్స్ అవుతుందండి. లాక్‌డౌన్‌లో 2 ఇయర్స్ అయిపోయింది. అప్రాక్సిమేట్‌లీ 5 ఇయర్స్ ఏసుకోవచ్చేమో. రౌండ్ 5 ఫిగర్ ఇయర్స్. 5 ఇయర్స్. 5 ఇయర్స్. 5 ఇయర్స్. అండ్ ఈ 5 ఇయర్స్‌కి ముందు 'రేఖా నిరోష' ఎలా ఉండేది? ఏం చేస్తూ ఉండేది? అని కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా! ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. నేను ఇంటర్ డిస్కంటిన్యూ అండి. తర్వాత కొన్ని జాబ్ చేసి తర్వాత లైక్ ఒక తెలిసిన అంకుల్ త్రూ ఇండస్ట్రీకొచ్చాను. సో, అప్పుడు ఒక డెమో నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ లైక్ యాడ్స్ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేశాను. అండ్ వెబ్ సీరీస్ చేసుకుంటూ మూవీస్‌కి వచ్చాను నేను. సో, పెద్దగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ కూడా సరిపోదు. సో, హ్మ్. అందుకే చిన్నగా చెప్పేసాను. అంటే అంత పెద్ద స్టోరీ ఉందా? ఎపిసోడ్స్ స్టోరీ వైస్ ప్లాన్ చేద్దామా? అలా ఏం లేదు. బట్ ఇంతే. హ్మ్. ఇంతకు మించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను. 'దేవర' తర్వాత మనమైతే 'దేవరా' తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్‌గా మనం మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా. అప్పుడు కంప్లీట్‌గా చెప్తాను నేను. అండ్ సో వేర్ ఈస్ యువర్ ప్రాపర్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైస్ ఏంటి? నాది ఆంధ్ర అండి. హుహు. ఆంధ్ర అమ్మాయి ప్రాపర్. హ్మ్.
సో ఇప్పుడు ప్రెసెంట్ అంతా హైదరాబాద్ షిఫ్ట్. సో ఫ్యామిలీ, యా బ్రదర్, ఫ్యామిలీ, సిస్టర్. సిస్టర్, బ్రదర్ లేరు, సిస్టర్. యూజువల్‌గా సో తెలుగు ఇంటి ఫ్యామిలీస్ విషయానికొచ్చేటప్పటికి హ్మ్. అమ్మాయిల మూవీల కంటే ఎందుకురా బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోలెడంత మంది ఉంటారు. అవును. కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు పంపించారా? లేకపోతే మీరు గీ పెట్టి నేనెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్‌లో ముందుకొచ్చారా? బేసిక్‌గా మా ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్. అంటే హుహు. నేను కొంచెం యాక్టివ్‌గా ఉండేదాన్ని బాగా. లైక్ స్కూల్‌లో గాని చిన్న చిన్న స్కిట్స్ చేయడం. సో హ్మ్. దాన్ని చూసి మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ మాట. ఓకే. వెళ్ళు. మా మమ్మీ అయితే ఇంక మూవీస్ వద్దంటారు. మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తాయి. నువ్వు సీరియల్‌కి వెళ్ళిపో. నేను ఆ! డైలీ చూసుకోవచ్చు నేను. మమ్మీ చాలా సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ! సో సీరియల్‌కి వెళ్ళిపో. నేను డైలీ చూసుకోవచ్చు. మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. లేట్ అవుతది బాగా అంటారు. సో మా మమ్మీకైతే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా సిస్టర్ కూడా ఇప్పుడు ఆర్టిస్ట్‌గా ట్రై చేస్తున్నారు. ఓహ్! యాహ్! మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్. ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేసింది హ్మ్. పాప. సో, మా ఫ్యామిలీకైతే ఇంట్రెస్ట్. ఇంకా అదర్‌వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు. ఇండస్ట్రీకి ఎళ్తున్నామంటే, ఒక యాహ్! అమ్మాయి ఎళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కాబట్టి. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. సో కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైస్ నుంచి కూడా లేదు. ఎక్కడ లేదు. ఏమీ రాలేదు. లేదు. ఏం మంచి రాదు. సపోర్ట్. మంచి సపోర్ట్ ఉంది. కమ్ ఆన్ అంటూ ఎంకరేజ్ చేసారన్నమాట. బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇది చేయలేదు. సో, హ్మ్. ఎప్పుడు సినిమా చూసినా మా ఫ్యామిలీతో చూస్తాను. వాళ్ళు నాకు ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇది కొంచెం ఇలా చెయ్యి, ఇది కొంచెం చేస్తుంటే బాగుండేదని ఇన్‌పుట్స్ ఇస్తుంటారు. ఎవరు బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్‌లో? నా లైఫ్‌లోనా మా అక్క. అక్కా? అక్క. హ్మ్. మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకన్నీ. సో కొన్ని మార్చుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్‌పుట్స్ ఇస్తూనే ఉంటదన్నమాట. ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను. హ్మ్. నువ్వు చెప్పేది నాకు తెలుసులే" అంటారు. తర్వాత కూర్చొని ఆలోచించి మళ్ళీ ఓకే. బాగా అక్క చెప్పింది కరెక్టే గదా! హ్మ్. అని తర్వాత చేస్తూ ఉంటాను అట్లా. ఒక క్వెషన్. హ్మ్. సో ఏంటంటే సో నువ్వు దీనికి ఆన్సర్ అనేది ఇవ్వాలా? ఈజీ వద్దా క్వెషనా? అనేది టఫ్ కూడా క్వెషనా? కొంచెం టఫ్ క్వెషనే. అమ్మో! వద్దొద్దు. ఈజీగా అడగండి. లేదు దాన్నే కొంచెం ఈజీగా మీరే చెప్పేయొచ్చు. ఓకే. యాహ్! యూజువల్‌గా ప్రెజెంట్ అయితే ఇండస్ట్రీలో సో మనం వింటూ ఉన్నాము. ఏదంటే సో అమ్మాయిలు ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ కానీ, సో కొంచెం కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్‌లలో అవును. ఇట్లా అని చెప్పేసి అవును. ఇబ్బందులనేది కూడా హ్మ్. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అనంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఎప్పుడైనా గానీ నీ లైఫ్‌లో ఎదురైన సందర్భాలు కానీ ఉన్నాయా? ఉండింది. స్టార్టింగ్‌లో అలా ఏదో లైక్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరు అలా చేయరు. ఏదో ఆడతా పాడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకొని, సో వాళ్ళుంటారు చూసారా? వాళ్ళకి ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే. సో అవన్నీ నేను ఎప్పుడో ఇగ్నోర్ చేసుకున్నాను. సో ఇప్పుడేమైందంటే డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు సినిమా చేయాలి. హిట్ కొట్టాలి. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా కాదు. హిట్ అయితే కొట్టాలి అంతే. అదే ఫోకస్‌గా ఉన్నారు. సో నేనైతే ఎక్కువ అయితే ఫేస్ చేయలేదండి. హ్మ్. నేను అది ఉంటే ఓకే. నో, ఐయామ్ నాట్ అని చెప్పేసి పక్కకొచ్చేసి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అంతే. ఓకే. అండ్ రేఖ ఏంటంటే యూజువల్‌గా మన సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కొంచెం గ్లామరస్ అనేది కూడా ఉండాలి హీరోయిన్ వచ్చేటప్పటికి. అవునవును. సో ఇలా గ్లామర్ అనేది కూడా సో ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే సో ఒక ట్రెడిషనల్‌గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్‌లోనే మీరు ఆ టైప్‌లోనే ఎళ్తున్నారు. అవును. సో ఇది ఎంత వరకు అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతది అనుకోవచ్చు? సో, బేసిక్‌గా నేను ఎందుకంటే నా కంఫర్ట్‌గా ఉండేది నేను ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు లైక్ మీరు చిన్న మిడ్డీ ఏసుకోమన్నారనుకోండి, నాకు మనసులో నాకు అది తెలిసిపోతుంది అన్‌కంఫర్ట్‌గా. నా ఫేస్‌లో కనిపించేస్తుంది ఫస్ట్. నాకు అన్‌కంఫర్ట్‌గా ఏం చేసినా నా ఫేస్‌లో కనిపించేస్తుంది. అది ఎంత ట్రై చేసినా సరే కనిపించేస్తుంది. హ్మ్. సో, నేను మాక్సిమం ట్రెడిషనల్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో, చేస్తాను అలా అని లైక్ మోడర్న్ అంటే ఏదో నాకు అన్‌కంఫర్ట్‌గా ఉన్నది నేను చేయలేను. హ్మ్. అది నేను చూడి ఇది చెయ్యి అంటే నేను చేయగలుగుతాను. అది చూడగానే నాకు అనిపించాలి. ఓకే. నేను చేయగలుగుతాను. దీంట్లో నాకెలాంటి ఇది లేదు. బావుంది. అంటే నేను చేస్తాను. క్యారెక్టర్ పరంగా కొన్ని వాళ్ళకి అవసరం ఉంటుంది. యాహ్! సో, ఇలానే మీరు చేయాలి అనంటే నాకు ఇంతవరకు ఉంది సార్. దీన్ని మీరు అడ్జస్ట్ చేయగలిగితే నేను చేస్తాను. నా కంఫర్ట్ ఇదే ఇంత అని నేను చెప్పేస్తాను ముందే. హ్మ్. సో, ట్రెడిషనల్‌గా ముందుకి వెళ్దామా అని అయితే ఇప్పటి వరకైతే అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్‌లో చూడాలి. ఆ! ట్రెడిషనల్ రేఖ కాస్త మోడర్న్ రేఖ అవుతదా లేదో తెలీదు. మేబీ అయ్యే అవకాశాలుంటాయా? సెమీ మోడర్న్ అయితే అయ్యే అవకాశాలయితే ఇప్పుడే ఉంటున్నాయి. హ్మ్. ఒక 1 ఇయర్ నుంచి మీ ఇన్‌స్టా అనేది కూడా నేను ఫాలో అవుతున్నాను. చూస్తూ హుహు. ఉన్నానన్నమాట. హుహు. సో, ఏంటంటే ర్యాపిడ్ చేంజ్ ఎక్కడా కనిపించలేదు. ఓకే. ర్యాపిడ్ చేంజ్ ఎక్కడా కనిపించలేదు. హ్మ్. సో, కొంచెం మెల్లిగా స్టెప్ బై స్టెప్ అంటారు చూసారా? అవును. సో, ఆ టైప్‌లో కూడా వెళ్తూ ఉంటే ఏంటిది అని అనిపించిందన్నమాట. అవునా? అది యాహ్! అనిపించాలని అలా చేస్తున్నాను నేను. హ్మ్. అంటే ఇప్పుడు అంతా ఒకేసారి మోడర్న్‌గా చూస్తే అందరు జనాలనుకుంటారు. అరే! ఏంటి ఈ అమ్మాయి ఇంత మోడర్న్ అయిపోయింది. కొంచెంగా వస్తున్నాను. ఓకే. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నారు. కొంచెం మోడర్న్‌గా కనిపించండి అని. లిటిల్ బిట్ ఇప్పుడైతే మోడర్న్‌గా అయితే ఉంది నా ప్రొఫైల్ ఐ థింక్.
అనుకుంటారా నేను? మోడర్న్‌గా ఉందని మీరు అనుకుంటున్నారా? అవునా? నేను అనుకుంటున్నా. మీరెవరు అనుకోవట్లేదా? మేమైతే అంటే వేరే ప్రొఫైల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇంకా అంత అప్‌గ్రేడ్ కాలేదేమో అని కూడా అనిపించింది. అవునా? ఓకే. యాహ్! ట్రై బట్ చేస్తాను ఇంకా ముందు. లేదు. మీ వేలో మీరెళ్తున్నారు చూసారా? హ్మ్. దట్ వాస్ వెరీ నైస్. యాహ్! థాంక్ యూ. అంటే ఎవరో అన్నారని కాదు కదా! మనకు నచ్చింది మనం అది చేసుకుంటూ నేను వెళ్ళిపోవడం. మాక్సిమం చాలా మంది చెప్తారు. ఇంకొంచెం మోడర్న్‌గా ట్రై చెయి. మోడర్న్ క్యారెక్టర్ నువ్వు కొంచెం ఒక్కసారి డిఫరెన్స్ చూడు నువ్వు కూడా అంటారు. బట్ ఎందుకో ఇప్పటివరకైతే నా మైండ్ పోవట్లేదు అటు సైడు. యాస్ ఆఫ్ నౌ అయితే ట్రెడిషనల్‌గానే చేస్తున్నాను. లైక్ సారీ, హాఫ్ సారీ, లైక్ చుడీదార్స్ ఇవన్నీ నాకు కంఫర్ట్స్. సో, దాంట్లోనే నాకు ఎందుకో బావుందనిపిస్తాను నేను. హ్మ్. సో, నా ఫేస్ కూడా లైక్ ట్రెడిషనల్ ఫేస్‌గానే కనిపిస్తుంది. లైక్ పక్కింటి అమ్మాయి మీరు చెప్పారు కదా! యాహ్! చాలా మందన్నారు ఈడ. పక్కింటి అమ్మాయిలా ఉన్నావు. సో, ఈ క్యారెక్టర్ నువ్వు చాలా బావుంటావు. హ్మ్. విలేజ్‌కి చాలా బావుంటావు. డీ గ్లామర్ లుక్‌కి చాలా బావుంటావు అని చాలా డైరెక్టర్స్ కూడా చెప్పారు నాకు. హ్మ్. సో, ప్రెజెంట్ అయితే అదే ఫాలో అవుతున్నాను. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు చేసుకుంటూ వస్తున్న క్యారెక్టర్స్ వైస్ కాకుండా హ్మ్. సో, లవ్, సో, ఒక రిలేషన్ ఇలాంటిదని అనిపించిన సందర్భాలు కానీ, సో, ఒక క్రష్ అనే ఫీలింగ్ కానీ, సో, ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి? హ్మ్. క్రష్ అంటే ఇప్పుడైతే ఎవరు లేరు. సో, నేను చిన్నప్పుడు 'ప్రభాస్' గారి మీద క్రష్ ఉండేది. ఓకే. చిన్నప్పుడు లైక్ స్కూల్ అప్పుడు 'డార్లింగ్ డార్లింగ్' అనేవారు కదా! సినిమా అప్పుడు ఆ టైంలో 'ప్రభాస్' గారి మీద ఉండేది. హ్మ్. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ప్రతి హీరో బావుంటున్నారు. క్రష్ అంటే ఇంకేం లేదు. హ్మ్. సో, ఎప్పుడు 'చిరంజీవి' గారంటే ఇష్టం. లైక్ మై ఫేవరెట్ హీరో 'చిరంజీవి' గారు. అండ్ క్రష్ అంటే స్టార్టింగ్‌లో 'ప్రభాస్' గారు. అంతే. అంటే 'ప్రభాస్' గారి మూవీ ఏదైనా ఆడిషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేసి సో, మరి బ్యాక్ అంటే అవకాశం రాకుండా పోయిన సందర్భాలేమన్నా ఉన్నాయా ఏంటి? ఇంకా 'ప్రభాస్' గారి సినిమా వరకు అయితే రాలేదు నాకు. హ్మ్. సో, నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక్క సినిమా అయినా వస్తదేమో చూద్దాం. ఆయనతో వర్క్ అలా చూస్తూ ఉండిపోవాలి కాసేపు ఆయన్ని. అంటే అది సాధ్యమవుతదంటారా? కెమెరా ఆన్ అయిన డెఫినెట్ తర్వాత కెమెరాని ఆన్ గాకముందా? లేదు. ఆయనతో నేను వర్క్ చేయాలి అంతే. హ్మ్. ఒక్క ఫ్రేమ్‌లో అయినా సరే ఆయనతో వర్క్ చేయాలి. ఒక డైలాగ్ ఉండాలి నాతో. ఆయనతో మాట్లాడాలి. ఆయన చూస్తూ మాట్లాడాలి అంతే. చాలు. చూస్తూ చాలు. మాట్లాడుకోవాలి. అప్పుడు గూడా డల్లింగ్ అని అంటారేమో. ఆ డార్లింగ్ అంటే అప్పుడు నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తది. చిన్నప్పుడు లైక్ చిన్న చిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. డార్లింగ్ అని చిన్న చిన్న వీడియోస్ గాని అప్పుడు. సో, అదే గుర్తొస్తది నాకు ఫస్ట్. ఆ ఓకే. జోన్‌లోకి వెళ్ళిపోతాను అప్పుడు నేను ఆయన పిలవగానే. హ్మ్. అండ్ ఎవరైతే యాక్ట్రెసెస్ వాళ్ళ కెరియర్ అనేది గూడా సో, మూవీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న వాళ్ళు, హ్మ్. సో, ఈ ఫోటో షూట్స్ కానీ హ్మ్. ఏవైనా ఉంటాయి. అవును. సో, ఈ ఫోటో షూట్స్ అనేది ఎంత వరకు ఉపయోగపడతాయంటారు లైఫ్‌లో? డెఫినైట్‌లీ అండి. ఇప్పుడంతా ప్రొఫైలే మెయిన్ ఇంపార్టెంట్. యాస్ ఆర్టిస్ట్‌గా ప్రొఫైలే ఇంపార్టెంట్ హ్మ్. చెప్పాలంటే. ఫోటో షూట్స్ అంటే ఎవరి కంఫర్ట్‌లో వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది నాకు కూడా చాలామంది మోడర్న్‌గా ఫోటో షూట్ చేస్తాను. లైక్ యాహ్! లైక్ చిన్న చిన్న కాస్ట్యూమ్స్‌లో చేద్దాం. మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. కొలాబరేషన్ చేద్దాం అంటారు గానీ, ఇప్పటివరకైతే దానికి కూడా పోవట్లేదు నేను. ఓకే. ట్రెడిషనల్ ఫోటో షూట్ చేద్దామా? శారీ చేద్దామా? ఓకే. అది నాకు కంఫర్ట్ అని వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను నేను. హ్మ్. సో, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోటో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యాస్ ఎ ఆర్టిస్ట్‌గా ఫోటోసే మెయిన్ ఇంపార్టెంట్. మొత్తానికైతే సో, ఫోటో షూట్స్ అనేది గూడా చాలా చేయడం అనేది కూడా ఎక్కువ చేస్తే ఇంకా బావుంటుందని ఆ! ఫ్యాన్స్ అవునవును. ఫ్యాన్స్ తరపు నుంచి కోరుకుంటున్నానన్నమాట. ఆహా! సో, ప్రెజెంట్ నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఎస్ఎల్‌బిసిలో చేస్తున్నానండి. దసరా మూవీ బ్యానర్‌లో దసరాలో 'దీక్షిత్ శెట్టి' చేశారు కదా! యాహ్! అవును. సో, ఆయనతో సెకండ్ అనుకోవచ్చు. సెకండ్ లీడ్‌లా చేస్తున్నాను ఇప్పుడు. సో, త్రూ ఔట్ మూవీలో ఆయనకి పేరుగా చేస్తున్నాను. అండ్ 'రవితేజ' గారి కజిన్‌తో చేస్తున్నానండి 'ఆహాకి' యాస్ ఎ లీడ్‌గా. హుహు. సో, యాస్ ఆఫ్ నౌ ఈ 2 ము రన్నింగ్‌లో ఉన్నాయి. అండ్ ఇంకా సో, రాబోయే కాలంలో 'రేఖా నిరోషాని' ఎలా అయితే చూడాలనుకుంటావు? అది మీరు చెప్పాలి ఎలా చూడాలనుకుంటున్నారనేది. అంటే మీకనిపిస్తుంది గదా! ఐ హావ్ టు బీ ఇన్ థీస్ హైట్స్ ఇలా అని చెప్పేసి ఒకటని గోల్ అని ఫిక్స్ చేసుకుంటాం గదా! సో, అలా మీకు లైఫ్‌లో ఒక గోల్ కానీ, సో, పర్టిక్యులర్‌గా అలా ఉండాలని చెప్పేసి. సో, నేను యాక్చువల్లీ ఒక గుడ్ ఆర్టిస్ట్‌గానే ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకుంటున్నాను. అది పెద్ద సినిమాలో పెద్దగా చేసేయాలి అలా ఏం లేదు. సో, నాకు నచ్చిన క్యారెక్టర్‌లు చేసుకుంటూ, దానికి మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌లు చూజ్ చేసుకున్న యాస్ ఆఫ్ నౌ అయితే, సో, నాకు డీగ్లామర్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. హ్మ్. సో, లైక్ తమిళ్ బ్యాక్‌డ్రాప్ ఉంటాయి చూసారా? బాగా డస్కీ స్కిన్ టోన్ ఇలాంటి క్యారెక్టర్‌లు చేయాలి. సో, యాహ్! మోడర్న్‌గా అంటే అది పక్కన పెడితే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ ఇష్టము. సో టాప్ హీరోయిన్ అయిపోవాలని ఎవరికైనా ఉంటది. బట్ నేనైతే అంత దూరం ఆలోచించట్లేదు. ప్రెజెంట్ అయితే ఈరోజు ఏం చేస్తున్నాను? ఈరోజు నేను చేసిన షూట్స్ బావుంది. ఈరోజు ఓకే. మంచి ఫీల్ అనిపించింది. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకోను నేను. సో, హ్మ్. ఎందుకంటే దానికి రీచ్ అవ్వకపోతే మళ్ళీ దానివల్ల డిసప్పాయింట్‌నెస్ ఇవన్నీ ఉంటాయి. యాస్ ఆఫ్ నౌ ఫ్లో అయితే వెళ్ళిపోతుంది. చూద్దాం ఎక్కడ బ్రేక్ వస్తుందో తెలీదు కదా! ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి సో, మీ దగ్గరికి ఒక మంచి గ్లామరస్ రోల్ అనేది కూడా ఆఫర్ చేసాడనుకోండి. హ్మ్. సో, వాట్ డు యూ సే? ఆయన కూడా ఇదే చెప్తాను. అదే ఏం చెప్తారు? సార్ నాకు ఇంతవరకు కంఫర్ట్ ఉంది సార్. ఇలా చేద్దాం సార్ ప్లీజ్. రిక్వెస్టింగ్‌గానే వాళ్ళని అడుగుతాను తప్ప అంటే ఐ మీన్ ఆయనని ఫోర్స్ చేసి పెట్టుకోమని చెప్పను. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ అనేది మోడర్న్‌గా ఇంపార్టెంట్. బట్ అలా అని నాకు నేను ఇది చేసుకోలేను. లైక్ నాకు డిస్కంఫర్ట్‌గా చేసుకొని
నేను నా క్యారెక్టర్‌కి ఎప్పుడు న్యాయం చేయాలి కదా! యాహ్! సో, రిక్వెస్టింగ్ అడుగుతాను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు. అదర్‌వైజ్ ఇంక తెలీదు. ఆయన ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది తర్వాత. కొన్ని కొన్ని సీన్స్ యూజువల్‌గా చేసేటప్పుడు రొమాంటిక్ సీన్స్ అట్లా చేసేటప్పుడు హ్మ్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా చూసినప్పుడు సో, ఎలా ఫీల్ అయ్యడం కానీ, సో, ఇబ్బందిగా ఫీల్ అయిన అవకాశాలు కానీ, ఎప్పుడైనా మీతో మాట్లాడిన సందర్భాలేమన్నా ఉన్నాయా? బేసిక్‌గా కొన్ని సినిమాలు ఫ్యామిలీతో చూస్తాను కదా! లైక్ కొంచెం రొమాన్స్ గాని, లైక్ లిటిల్ జస్ట్ కిస్ సీన్స్ గాని ఉంటాయి. సో, నేను మా మమ్మీ ఎక్స్‌ప్రెషన్ ఇట్లా చూస్తా. మా మమ్మీ ఏమనుకుంటారో, ఏమనుకుంటారో అని. సో, మా మమ్మీ యాస్ ఎ సినిమాగానే చూస్తారు. అంటే హ్మ్. అక్కడ నాది ఒక క్యారెక్టర్ గీత సంథింగ్ గీత ఉందనుకోండి, గీతలానే చూస్తారు. హ్మ్. బట్ దాని గురించి డిస్కషన్స్ ఇలాంటివేమి ఉండవు. సో, క్యారెక్టర్ చేస్తే చేసావు అంటారు. హ్మ్. ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అయితే అనరు. ఎందుకంటే మమ్మీకి తెలుసు. హ్మ్. ఇలా లైక్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సీన్స్ అనేది మమ్మీకి తెలుసు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేనే కొంచెం సిగ్గుపడుతూ ఉంటా మా అక్కతో చూసినప్పుడు, లైక్ ఇలా చూసినప్పుడు అనిపిస్తదన్నమాట. హ్మ్. అదర్‌వైజ్ అంతా ఫైన్. ఇంకా ఏమి అనరు మమ్మీ వాళ్ళు. నువ్వు చేసిన మూవీస్‌లో కూడా ఎక్కడ అంతగా వెళ్ళిన సందర్భాలు కూడా ఎక్కడ కనిపించలేదు. హ్మ్. హ్మ్. యూజువల్‌గా అయితే సో, ఫ్యామిలీస్ కూర్చొని చూసేటట్టే ఆ టైప్‌లోనే ఎప్పుడో అనిపించింది కానీ, అవును. యాహ్! ఇట్ వాస్ నైస్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకా కొంచెం ఫాస్ట్ అప్ చేస్తే ఇంకా బావుంటుందేమో అని చాలామంది నీ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్స్ కూడా కొంతమంది నన్ను అడిగారు. హుహు. అలా అన్నమాట. యాహ్! చేస్తాను. హ్మ్. ఎక్స్‌పెక్ట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను నేను కూడా. హ్మ్. సో, ఎందుకంటే వాళ్ళ కోసమే ఏం చేసినా లైక్ సినిమాలో నన్ను రేఖగా చూస్తారు కొంతమంది. కొంతమంది క్యారెక్టర్‌గా చూస్తారు. సో, ఎవరికి ఏ క్యారెక్టర్ నచ్చుతుందో తెలీదు. సో, కొంతమంది ట్రెడిషనల్‌గా చాలా ఇష్టపడతారు. కొంతమంది మోడర్న్ వేస్తే ఎందుకు మీరు ఇప్పటి వరకు ట్రెడిషనల్‌గా ఉన్నారు కదా! సడెన్‌గా ఎందుకు మోడర్న్‌గా మారిపోతున్నారని కొంతమంది అడుగుతారు కొంచెం. ఎప్పుడైనా స్టేటస్ పెట్టినప్పుడు అలా. హ్మ్. సో, చూస్తాను. ఇంకా కొంచెం ముందుకి మోడర్న్‌గా కూడా ట్రై చేయడానికి. ఇంగా కంప్లీట్‌గా మూవీసేనా? లేకపోతే సీరియల్స్ కూడా చేసే అవకాశాలేమన్నా ఉన్నాయంటారా? యాస్ ఆఫ్ నౌ అయితే సీరియల్ మీద ఏం లేదు. ఓన్లీ మూవీస్ మీద చూసి కంప్లీట్ వెబ్ మూవీస్. సీరీస్ మూవీస్ చేస్తున్నాను. సో, అది కూడా తెలీదు ఇంకా ఏమి. హ్మ్. అడుగుతున్నా చాలా సీరియల్ నుంచి నాకు యాస్ ఎ మెయిన్ లీడ్ గానే ఆఫర్స్ వచ్చినాయి. బట్ ఎప్పుడు దానికి వైపు పోలేదు ఇంకా. యాహ్! అండ్ కమింగ్ టు ద 'దేవరా'. అంటే 'దేవరా' మూవీలో ఆహ్, శ్రీకాంత్ గారితో కూడా చేశారు కదా! హ్మ్. ఆ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ సో, సంథింగ్ డిఫరెంట్‌గా చాలా అంటే గడ్డం పెట్టుకొని ఇట్లా ఉన్నారనమాట. అవును. సో, శ్రీకాంత్ గారితో ఎలా ఉండింది? సో, శ్రీకాంత్ సార్‌తో నాకు తక్కువ సీన్సే ఉన్నాయి. హ్మ్. అంత ఎక్కువైతే ఏమీ లేదు. సో, ఆయన లుక్ కూడా బావుంది. యాక్చువల్లీ నేను 'స్కంద' ఫిల్మ్‌లో కూడా చేశాను. హ్మ్. సో, అప్పుడు లుక్‌కి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నారు శ్రీకాంత్ సార్ అయితే. సో, నిజంగా లైక్ ఆయన హైట్‌కి, ఆయన గెటప్‌కి చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. కొన్ని సీక్వెన్స్‌లో మాత్రం మేము వర్క్ చేసాం కలిసి. ఇంకా అంతకు మించి అంటే సినిమా చూసినప్పుడు మీకు ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన లుక్ ఏంటి మీకు కంప్లీట్‌గా అర్థమవుతది అప్పుడు. హ్మ్. ఆయన మాసా లేకపోతే కామా, సాఫ్టా అనేది. సో, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టరా? ఏంటా? అనేది కూడా హ్మ్. ప్రశ్నలు కూడా బోలెడన్ని ఎదుగుతున్నాయనమాట. వస్తాయి మీకప్పుడు మళ్ళీ. అంటే ఇప్పుడైతే యూట్యూబ్‌లో చూసుకుంటే ఎక్కడికెళ్ళినా గాని 'దేవర' మూవీ గురించి ట్రైలర్ చూసే స్టోరీని డికోడ్ చేస్తున్నారు. ఇలా ఉంది, అలా ఉండబోతుంది, అలా అని చెప్పేసి మొత్తం అవును. అవును. చెప్పేస్తున్నారనమాట. హ్మ్. నన్నే అడుగుతున్నారు చాలా మంది ట్రైలర్ హ్మ్. చూసి. ఏంటి తర్వాత ఏమవుతుంది? ఈ సీన్ ఇక్కడ ఎందుకొచ్చింది? ఆ! మా ఫ్యామిలీ నుంచే కొంతమంది నాకు కాల్ చేసి అడిగారన్నమాట. తర్వాత సీన్ ఏం జరుగుతుంది? ఈ ఇద్దరు ఎన్టీఆర్‌లు ఏంటి సంబంధం? సో, వాళ్ళే క్వెషన్ బ్యాంక్స్ అయిపోయారు నాకంతా. అందరూ ఆగండి 27 సినిమా రిలీజ్ అవుతుంది. సో, మీ అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలంటే అందరూ థియేటర్‌కెళ్ళి మాత్రమే సినిమా చూడండి అని చెప్పేసాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా. అంటే ఫస్ట్ టైమ్ అంటే నువ్వు ఏదైతే మూవీ యాక్ట్ చేసి హ్మ్. ఆ సిల్వర్ స్క్రీన్ మీద పడినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ చాలా భయపడతాను నేను. హ్మ్. ఫస్ట్ చూడగానే ఫస్ట్ పక్కన వాళ్ళు చూస్తారనమాట. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎలా ఉంది? ఆ సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఏంటి చూస్తాను. నా సినిమా ఏదైనా సరే ఫస్ట్ డే చూడగానే నాకు చాలా భయమేస్తది. హ్మ్. సో, సెకండ్ డే అలా ఎప్పుడైనా ట్రై చేస్తాను గానీ, ఫస్ట్ డే భయం ఎందుకో నాకు తెలీదు. అంటే నేను 100% చేశానా? అంటే నాకు అనిపిస్తది చేశాను అని. ఆ క్యారెక్టర్‌లో ఉన్నానో లేదో వాళ్ళకే తెలియాలి గదా! ప్రతి ఆడియన్‌ని చూస్తానన్నమాట. నేను ఇలా చూస్తూ ఉంటాను. నాకు చాలా భయమేస్తది నా సినిమా ఫస్ట్ డే చూసుకోవాలంటే. అంటే యూజువల్‌గా నీ అంటే నువ్వు ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకున్నావు? ఏంటి ఏ మూవీ? లైక్ 'ఎంత మంచివాడవా' ఫస్ట్ నేను చూసింది. హ్మ్. లైక్ మీకు ఐడియా ఉందా? 'ఎంత మంచివాడవా' కళ్యాణ్ మన రామ్ గారిది. 'కళ్యాణ్ రామ్' గారిది. దాంట్లో ఫస్ట్ టైమ్ నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. లైక్ మెహరీన్ గారికి. హ్మ్. సో, అదే నేను ఫస్ట్ 70 ఎంఎం స్క్రీన్‌లో చూసుకున్నాను సినిమా అది. హ్మ్. సో, అప్పుడు అనిపించింది ఓకే. వావ్! అంతే. ఏం పర్లేదు. 'రేఖా నిరోష' అప్పుడు 'రేఖగా' ఉండేది. తర్వాత 'నిరోషగా' మారింది. అప్పుడు 'రేఖ' పర్లేదు. ఓకే. నువ్వు చేసావు అనే ఒక ఫీలింగ్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది 70 ఎంఎంలో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. హ్మ్.
సో అది మంచి మూమెంట్ నాకు చెప్పాలంటే. సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఫ్రెండ్‌గా చేశాను. అదర్‌వైజ్ దాని తర్వాత నుంచి లీడ్‌గా స్టార్ట్ చేశాను నేను. ఏంటి ఈ 'రేఖా నిరోష' పేరు వెనకాల ఉన్న స్టోరీ ఏంటసలు? ఫస్ట్ 'రేఖ' ఉండేది. తర్వాత 'నిరోష' వచ్చి యాడ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? అంత పెద్దగా రీజన్ ఏమీ లేదు. హ్మ్. సో బేసిక్‌గా 'రేఖ'. సో స్క్రీన్ నేమ్‌గా సంథింగ్ ఉంటే బావుంటుంది. 'రేఖ' అంటే చాలామంది 'రేఖ' అనగానే చాలా ప్రొఫైల్ గూడా వస్తాయి. ఐ మీన్ 'రేఖ' గారు చాలా బాలీవుడ్ యాక్టర్ యాహ్! ఉన్నారు. సో లైక్ సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చేది 'రేఖ' గారి ప్రొఫైలే వస్తుంది. సో నాకంటూ ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి కదా! సో నాకంటూ ఓన్‌గా ఏదైనా క్రియేట్ చేసుకోవాలిగా అంటే లైక్ 'నిరోష' అనే ఒక పేరు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు నాకు. హ్మ్. సో దెన్ అప్పటినుంచి 'రేఖ నిరోషగా' మారింది. ఇప్పుడు నాకంటూ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది. ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ ఒక సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఇద్దరు పేర్లు కలిపి నువ్వు పెట్టుకున్నావు రైట్. తెలుసా? అవునవును. యాహ్! అవును. 'నిరోష' గారు తమిళ్ హీరోయిన్. యాహ్! అవునవును. సో సౌండింగ్ కూడా కొంచెం లైక్ 'రేఖ' అనగానే నార్మల్ అనుకుంటున్నారు. 'నిరోష' అనగానే తమిళియన్ లుక్కా లైక్ యాహ్! నార్త్ ఇండియనా మీరని చాలా మంది అడిగారు నన్ను. సో కాదండి నేను తెలుగు అమ్మాయి. బట్ నా నేమ్ మాత్రం 'రేఖ నిరోష'. అండ్ ఇంకోటేందంటే 'దేవర' మూవీ గురించి అప్డేట్స్ కానీ, ఆ మ్యూజిక్ గాని బయటికి రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా అన్ని చార్ట్ బస్టర్స్ అయిపోయాయి. సో, అలాంటి మూవీలో నువ్వు కూడా యాక్ట్ చేస్తున్నావు. ఆ సాంగ్స్ వింటున్నప్పుడు గాని నీకెలా అనిపించింది? నాకు సో, యాస్ ఎ ఆడియన్‌గా చెప్పు అండ్ వర్క్ చేసిన పర్సన్‌గా కూడా చెప్పు. లైక్ 'చుట్టమల్లె' ఉంది కదా సాంగ్ అది వినగానే నేనే దగ్గర దగ్గర లైక్ 40 టైమ్స్ వినుంటానేమో. 40 హ్మ్. టైమ్స్. సో, ఆ సాంగ్ చేస్తున్నప్పుడు కొన్ని సీక్వెన్స్‌లో నేను చూసాను. లైక్ హ్మ్. ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు 'జాన్వి' గారి షార్ట్స్ చేస్తున్నప్పుడు నేను కొన్ని సీన్‌లో చూసాను. అప్పుడు నాకు అనిపించింది. బట్ సాంగ్‌తో ఆ సీన్స్ చూస్తున్నప్పుడు వావ్! అనిపించింది. ఓకే. నిజంగా. నాకు చాలా అనిపించింది. నేనే దానికి 2 సాంగ్స్‌కి రీల్ చేశాను నేను హుహు. ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. అంత నచ్చింది. నాకు బేసిక్‌గా ఏదైనా ట్రెండీగా ఉందంటే చేయాలనిపిస్తది. అది మా 'దేవరా' సినిమా. నేను డెఫినిట్‌గా చేయాలి గదా! మీరు 40 టైమ్స్ ఏమో. నేనైతే 100 టైమ్స్. ఓహ్! రికార్డ్ వావ్! బ్రేక్ చేశానన్నమాట. ఇంక అదే ఇంక నేను ఏదైనా ఎటైనా వెళ్తున్నా సరే ఆ సాంగే వస్తుంది నాకు. యాహ్! డేలో అంతా అదే వింటుంటే. హ్మ్. సో సాంగ్స్‌కి నంబర్ 1 మాస్ 'దేవరా' సినిమా అయితే. సింపుల్‌గా చెప్పాలంటే 'దేవరా' మూవీ ఎలా ఉండబోతుందనుకోవచ్చు? ప్రేక్షకులకు ఎలా పండగలా ఉండబోతుందనుకోవచ్చు? సో 'ఎన్టీఆర్' గారు ఇంతకుముందు చేసిన సినిమాకి 'దేవరా'కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందని నాకైతే అనిపించింది. నేను చూసిన కొన్ని సీన్స్ బట్టి. సో డెఫినిట్‌గా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఆడియన్స్ అంతా ఎంటర్‌టైన్ అవుతారు. సో యాక్షన్ యూత్ అయితే యాక్షన్‌కి బాగా కనెక్ట్ అయిపోతారు. అండ్ సాంగ్స్‌కి కొంతమంది కనెక్ట్ అయిపోతారు. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ లవ్ స్టోరీ అండ్ చెప్పలేమండి ఇవన్నీ. మీరు సినిమా చూసినప్పుడు చూడాలి ఇవన్నీ. మొత్తానికైతే ఒక మంచి క్యారెక్టర్ చేశారు. యాహ్! అండ్ అలాగే ఇంకా బోలెడన్ని మూవీస్‌తో కూడా సో, మంచి పెద్ద హీరోయిన్‌గా మళ్ళీ ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ సో, యూ. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ థాంక్ నిరోష. యూ. యాహ్! సో, గైస్ మరి 'రేఖా నిరోష' అయితే తన లైఫ్‌లో ఉన్న ఎన్నో ముచ్చట్లు 'దేవర' మూవీ గురించి బోలెడన్ని సంగతులు కూడా చెప్పేసింది కదా! మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.